హలో అండి. అందరికీ నమస్కారం. మీరంతా ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను పాలిటీ వీడియోస్‌ని కంటిన్యూ చేస్తానండి. మీరు దాని గురించి ఏం టెన్షన్ అవ్వకండి. మీరైతే చదువుతూ ఉండండి. అంటే లాంగ్ వీడియోస్ కాబట్టి కొంచెం నెట్ ఇష్యూస్ వల్ల అండ్ అప్‌లోడింగ్ కొంచెం లేట్ అవుతూ ఉందన్నమాట నాకు. నేను మ్యాక్సిమం నైట్ అయితే ఎలాంటి ఇంటర్నెట్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి నైట్ టైమ్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వైఫైలో పెట్టేసి. అండ్ మీరు దాని గురించి ఏం టెన్షన్ పడకండి. నేను ఒక 1 వీక్‌లో మాత్రం టోటల్ యూనిట్స్ అన్నీ అప్‌లోడ్ చేసేస్తాను. అండ్ మీరు ఫ్రీక్వెంట్‌గా నాకొక విషయం అడుగుతూ ఉన్నారు. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చేయండి అని. వాటిని ఇప్పుడు క్లాసెస్‌గా చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకా టైం సరిపోదండి. నేను కూడా చదువుకోవాలి. అండ్ మీరు రోజుకో నేనెప్పుడు క్లాస్ పెడతానా అని మీరు వెయిట్ చేయడం, మనకి టైం చాలా వేస్ట్. కాబట్టి నేను రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానల్ అతను క్రాక్ గ్రూప్ విత్ మీ అని చెప్పి ఒక ఛానల్ ఉంది. అతను ఏం చేశారంటే మ్యారథాన్ క్లాసెస్‌ని రన్ చేస్తూ ఉన్నారు. అయితే మొన్న రీసెంట్‌గా ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక 5 హార్స్ అనమాట. ఒకరోజు 5 హార్స్ మ్యారథాన్ క్లాసెస్ రన్ చేశారు. అది చాలా మంచి రీచ్ వచ్చింది. ఒక 2, 3 ఫ్రెండ్స్ నాకు తీసుకున్నారు. వాళ్ళు చెప్పారు, "లేదు బానే ఉంది. అంటే ఇంత తక్కువ టైంలో మనం ఎలాంటి పాయింట్స్ కవర్ చేయాలి, ఏంటేంటి కవర్ చేయాలి." ఇప్పుడు బుక్స్ మనం చదువుంటాం ఇంతకుముందు. అసలు దేనికి సంబంధం లేకుండా ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ అన్నీ చదువుకుంటూ వెళ్ళాం. ఈ మ్యారథాన్ క్లాసెస్ అయితే వర్త్ అనిపించాయి అని అన్నారు. ఇప్పుడు మనకి ఎక్కువగా టైం కూడా లేదు కాబట్టి. సో, నేను అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఎస్ఎన్టీ క్లాసెస్ ఏమైనా మీరు ఇవ్వగలరా అని చెప్పి. రికార్డెడ్ ఏమైనా ఉన్నాయా అంటే, లేదండి నేను రికార్డ్ ఇంతకుముందు చేసేవాడిని. అయితే దానివల్ల ఏమయ్యేదంటే షేరింగ్ ఎక్కువ అయిపోయేది. నేను కొంచెం మనీ పెట్టి చేస్తున్నాను. షేరింగ్ అయిపోయేది. అందుకని చెప్పి ఇప్పుడు జూమ్ లింక్ ఇచ్చేస్తున్నాం అందరికీ. కాబట్టి ఆ జూమ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఆ రోజుకి ఆ 5 హార్స్ మోర్ దెన్ 5 హార్స్ ఉంటది. అందులో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మొన్న కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంక్లూడ్ చేసి ఆ 5 అవర్స్ మ్యారథాన్ క్లాస్ చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒక సబ్జెక్ట్‌కి 5 అవర్స్‌కి అంటే ఒక సబ్జెక్ట్‌కి ₹600 చార్జ్ చేశారండి మొన్న ఎస్ఎన్టీ. అయితే నేనేమో ఇంకా ఏం చేస్తున్నారు, ఎకానమీ ఎప్పుడు చేస్తారు అంటే, ఎకానమీ అయితే ఈ సండే ఉంటుంది. ఎందుకంటే మనకి రీసెంట్‌గా ఏపీ పాలసీస్, ఈ వైట్ పేపర్స్ అయితే ముందే వచ్చాయిలెండి. అయితే ఏపీ ఎకానమీ అనేది రీసెంట్‌గా ఇప్పుడు జరిగినవి, ఇవన్నీ కొంచెం అన్నీ మారాయి కదా! ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాం అని చెప్పి మళ్ళీ నాకు రివిజన్ అయినట్టు ఉంటదని చెప్పి నేనైతే 600 పెట్టి తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మీకు చూపిస్తాను దాన్ని నేను. ఇదిగోండి. నేనైతే ఇవాళ కాంటాక్ట్ అయ్యానన్నమాట అతన్ని. కాంటాక్ట్ అయితే అతను నాకు చెప్పడం జరిగింది. నేను పేమెంట్ కూడా చేశాను ఈ నంబర్‌కి. పేమెంట్ చేస్తే అతను చెప్పారనమాట. నేను మన సబ్స్క్రైబర్స్ కోసమని అడిగాను. అయితే ఏ మీడియంలో ఉంటది అని. అయితే బోత్ మీడియమ్స్‌లో కూడా చెప్తామని అన్నారు. సో, మీకు ఎవరికైనా ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 2 కవర్ అవ్వాలి అంటే 5 హవర్స్‌లో వీళ్ళు మ్యారథాన్ క్లాస్ చేస్తున్నారు ఈ సండే. ముందుగా ఎవరైతే పేమెంట్ చేసి ఈ నంబర్ చూడండి పైన కనిపిస్తుంది కదా! చూపిస్తాను నంబర్. ఇదిగోండి. ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్‌లో గానీ లేదా ఫోన్ ఏదైనా చేసి మీకు కావాలనుకుంటే అతను మనకి చెప్తారనమాట. ఎలా ఏంటి ప్రాసెస్ అనేది. ఆ నంబర్‌కి మనం పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ లింక్ అనేది ముందు రోజు లేదా ఆ రోజు పంపడం జరుగుతుంది. ఒక గ్రూప్ ఉంటదంట. ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తామన్నారు నాకు 1 ఆర్ 2 డేస్‌లో. నేనైతే ఈ సండే అటెండ్ అవుతున్నాను.
ఎందుకంటే నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదనమాట. నేను చదవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఆర్ఎస్ రెడ్డి సార్ బుక్ తీసుకున్నాను నేను. చదువుతా ఉన్నాను. అది కూడా బావుంది. కాకపోతే బుక్ చదువుతూ వెళ్ళడం అంటే అట్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమవుతుందంటే డేటా ఎక్కువ ఉండడం వల్ల అండ్ బోరింగ్‌గా అనిపించి, నిద్ర వచ్చి మనకు తెలుసు మనం చదువుతున్న ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. డేటా, డేటా, డేటా అయ్యి నా బ్రెయిన్ అయితే సరిగ్గా పనిచేయట్లేదనమాట. ఏం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎకానమీ అంటే డేటా గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన సర్వే గానియండి, ఆహ్, ఏపీ సర్వే, ఇండియన్ సర్వే, ఏపీ బడ్జెట్, ఇండియా బడ్జెట్, ఏపీ న్యూ పాలిసీస్, ఓకే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం అయింది. అండ్ ఏది వాట్ ఈస్ బుక్ అయితే చదువుతున్నా గానీ, వాట్ ఈస్ వాట్ ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడానికని చెప్పి నేను తీసుకోవడం జరిగిందనమాట ఇదండి. నా సజెషన్ ఏంటంటే, మీరు అవి ఇవి క్లాసెస్ చూడడం కన్నా 1 డేలో 5 అవర్స్‌లో కంప్లీట్ అయిపోద్ది. మనకి ఒక 2 మంత్స్ రీఛార్జ్ అనుకోండి ₹600. ఓకే. ఈ రోజుల్లో ఏమీ రావట్లేదు కదా! వర్త్ అనిపిస్తే మీరు తీసుకోండి. లేదు అంటే నేను ఎలాగో ఉన్నాను మీకు. ఓకే. అంటే నేను ఫర్దర్‌గా ఎకానమీ మీద క్లాసెస్ చేస్తానని నేను చెప్పట్లేదు. ఎందుకంటే 30 డేసే ఉంది. నేను కూడా చదవాలి. కానీ మీకు కావాల్సినవన్నీ మీరు చదువుకోవడానికి వీలైనవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. మీకేమేం కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే లేదా టెలిగ్రామ్ ఛానల్‌లోనే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు అన్నీ వైట్ పేపర్స్‌తో సహా బేసిక్‌లీ నాది ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేను మ్యాక్సిమం అన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉంచుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తెలుగు మీడియమే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకని నేను తెలుగు మీడియంలో ఇండియన్ పాలిటీ కూడా చెప్పడం జరిగింది. ఓకే. మీకు వర్త్ అనిపిస్తే తీసుకోండి. ఇందాక నంబర్ చూపించాను కదా! ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఈ సండే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ పైన 5 అవర్స్ మ్యారథాన్ క్లాసెస్ ఉంటాయంట. మళ్ళీ ఇప్పుడు కమింగ్ వెడ్నెస్‌డే ఉంది కదా! ఆ రోజు ఎస్ఎన్‌టీ కూడా ఉంటదట. ఎస్ఎన్‌టీ అయితే మా ఫ్రెండ్స్ చెప్పారు రీసెంట్‌గా మంచిగా క్లిక్ అయింది. ఇప్పుడు ఎకానమీ కూడా కరెంట్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ 2 ఎకానమీ స్టాటిక్. అలాగే ఎస్ఎన్‌టీ కూడా కమింగ్ వెడ్నెస్‌డే అది కూడా స్టాటిక్, కరెంట్ అఫైర్స్‌తో మనకి ఉంటుంది. నేనైతే ఈ ఎకానమీ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. మీకెవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదు నెక్స్ట్ ఇది బావుంది అంటే నేను దీని రివ్యూ కూడా మీకు ఇస్తాను. సండే రోజు క్లాస్ అయ్యాక. అది చూసి మీరు ఎస్ఎన్‌టీ కూడా తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.